దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య ప్రేమగల నామములో నా వందనాలు. మనము గత కొన్ని రోజులుగా, కొన్ని వారములుగా విశ్వాసమును గురించి, విధేయతను గురించి మనం నేర్చుకుంటున్నాం. ప్రాముఖ్యంగా విశ్వాసము పరీక్షించబడినప్పుడు మనం ఏ విధంగా ఉండాలో మనం నేర్చుకుంటున్నాం. విశ్వాసం అనేది పరీక్షించబడుతుంది అని నేను మీకు ఈ యొక్క సిరీస్ ప్రారంభంలో నుంచే చెప్పాను. అబ్రహాము ఎదుర్కొన్న పరీక్షలు, ప్రాముఖ్యంగా ఒక పరీక్ష గురించి మనము చాలా వారాలు ధ్యానించాం. గత 2 వీక్స్గా మనము సౌలు గారు ఎదుర్కొంటున్న పరీక్షలను ధ్యానిస్తుంటున్నాం. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయాన్ని మనము గత 2 వారాలు ధ్యానించాం. సౌలు ఆ పరీక్షలో విఫలమవుతూ వచ్చాడు. దేవుడు అయినప్పటికీ సౌలు రాజ్యాన్ని వెంటనే తీసివేయలేదు. సౌలుకు దేవుడు తన యొక్క తీర్పును ప్రకటించినా కానీ దేవుడు తన మహాకృపను సౌలు మీద ఉంచాడు కదా. దాని తర్వాత సౌలు చాలా సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. చాలా సంవత్సరాల తర్వాత దేవుడు 15వ అధ్యాయంలో మరొక పరీక్షనిస్తున్నాడు కదా. ఆ పరీక్షను మనం ఈరోజు ధ్యానం చేసుకుంటాం. దేవుడు తన మహాకృపలో వెంటనే తీర్పునియాడు కదా. బైబిల్ గ్రంథం అంతా మనం ఇదే విషయాన్ని చూస్తాం. ఈరోజు వాక్యంలో కూడా మనం ఇదే విషయాన్ని ఆలకిస్తాం. రండి, మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. తర్వాత మనం వాక్య ధ్యానంలోకి వెళ్తాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. రండి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, మా దేవా, మా ప్రభువా, మా కన్న తండ్రి, మా నాయన, నీ పాదముల దగ్గరకు మేము వస్తుంటున్నాం. ఇంతవరకు నాయన ఆరాధనలో మీరు చూపిన కృపను బట్టి వందనాలు. మేమందరము ఆత్మతో సత్యముతో విరిగి నలిగిన హృదయముతో నాయన ప్రభు నాయన మా ఆరాధనలను నాయన మీ పాదముల దగ్గర అర్పించడానికి నీవు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. తండ్రి యొక్క 2వ వర్తమానంలోకి మేము ప్రవేశిస్తుంటున్నాము. నీ కృప, నీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాము. మరొకసారి నీ స్వరాన్ని వినిపింప చేయండి నాయన. అల్పుడు, అయోగ్యుడు నాయన, పెద్ద అపరాధి నీ పక్షాన్ని నిలవబడుతుంటుండగా కనికరించి, క్షమించి, స్వస్థపరిచి, అభిషేకించి నాయన రెండాంతల ఆత్మతో నింపి నాయన నీ యొక్క నోటికి బూరగా వాడుకొనమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నీ వాక్యాన్ని నాయన మా యొక్క జీవితాల్లో నీవే విరిచి పంచండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరచండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని దీవించండి నాయన. నీవే తండ్రి, దేవుడవుగా, తండ్రివిగా ఇక్కడున్న నీ యొక్క ప్రతి కుమారుడితో, కుమార్తెతో నాయన నీ స్వరాన్ని వినిపింపచేయమని, నీవు మాట్లాడమని ప్రార్థిస్తూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ, యేసయ్య శక్తిగల నామములోనే ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పరీక్షలు పెడతాడని నేను మీకు ఈ యొక్క సిరీస్ ప్రారంభం నుంచి చెప్తా వస్తున్నాను. పరీక్షలు పెడతాడు అనే సత్యము వాక్యములో చాలాసార్లు చెప్పబడ్డది. పాత నిబంధనలో కావచ్చు, కొత్త నిబంధనలో కావచ్చు, దేవుడు పరీక్షలు పెడతాడు. మనం ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలనే సత్యము చాలాసార్లు మనం చూస్తాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిస్తే, గత వారంలో కూడా నేను మీకు ఈ యొక్క వచనాలు చూపించాను. ఈ లెంట్ డేస్ ధ్యానములో మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అన్న సందర్భంలో ఈ వచనాలు మనం చదువుకున్నాం. అక్కడ 8వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడంటే, నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనటానికి ఆయన నీకు మన్నాను కురిపించి పరీక్ష పెట్టినట్లు మనం చూస్తాం. సో దేవుడికి తెలియదా? పరీక్ష పెడితేనే దేవుడికి తెలుస్తుందా అని మీరు అడగొచ్చు. ఏంటన్నా, దేవుడికి సమస్తం తెలుసు కదా, మనుషులకైతే పరీక్షలు పెట్టాలి కానీ దేవుడికి ఎందుకు పరీక్ష అని అడగొచ్చు. అది నిజమే, దేవుడికి సమస్తం తెలుసు.
దేవుడికి మరుగై ఉన్నది ఏదైనా ఉందా? లేదు. కానీ దేవుడు ఎందుకు పరీక్షలు పెడుతున్నాడంటే అది ప్రజలకు తెలవటానికి, నీకు తెలవటానికి. నువ్వు ఎంత బలహీనుడవో ఎంత బలవంతుడవో నీకు అర్థం కావటానికి పరీక్ష. దేవుడు యోబుకు పరీక్ష పెట్టాడు. సాతాను యోబును శోధించడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. సో దేవుడు పెట్టిన పరీక్ష దేవుడికి ముందే తెలుసు యోబు గెలుస్తాడని, కానీ సాతానుకు తెలియదు. అర్థమవుతుందా? సాతాను ఏమనుకుంటాడంటే నువ్వు నాకు పర్మిషన్ ఇయ్యి యోబుని దెబ్బకు పడేస్తాను, అతడు నీ ఎదుటే నిన్ను దూషించి నీ విశ్వాసంలో నుంచి పక్కకు వస్తాడు, నేనే గెలుస్తానని సాతాను సవాలు వేస్తాడు. సాతాను మొట్టమొదటిగా ఆస్తి మీద కుమారుల మీద పర్మిషన్ అడుగుతాడు. దేవుడు ఓకే అంటాడు. ఆస్తి కుమారులు అందరూ టాప్ అని లేచిపోతారు. అయినా యోబు విశ్వాసాన్ని కోల్పోడు. సాతానుకి ఆశ్చర్యం అవుతుంది. సాతాను మళ్ళొకసారి దేవుడి దగ్గరకు పోయి మళ్ళొకసారి నువ్వు శరీరం మీద నాకు పర్మిషన్ ఇస్తావా, ఇదొక్క ఛాన్స్ ఇవ్వు, అప్పుడు నిన్ను దూషించకపోతే నా పేరు సాతాను కాదు, మన భాషలో చెప్పాలంటే అని సాతాను అడిగి ఉండొచ్చు. కానీ దేవుడికి తెలుసా తెలీదా యోబు యొక్క సామర్థ్యం? యోబు యొక్క విశ్వాస సామర్థ్యం దేవుడికి బాగా తెలుసు. దేవుడు శరీరాన్ని కూడా నీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాడు, కానీ సాతానుకి ప్రాణం మీద అధికారం ఉండదు. సో సాతానుడు యోబు మీదకి ఎటువంటి వైరస్లు పంపించాడో మనకు తెలియదు. ఆ శరీరం అంతా భయంకరంగా పాడైపోతుంది. చివరికి భార్య తట్టుకోలేక తన భర్త యొక్క కష్టాన్ని చూస్తూ, ఎందుకు ఈ కష్టము, నువ్వు చచ్చిపోవచ్చు కదా అని భార్య చెప్తుంది కదా. చాలాసార్లు మనం కూడా మన సొంతోళ్ళు బాగా మంచంలో కష్టపడుతున్నారు అనుకో, బాగా శ్రమ పడుతున్నారు అనుకో, మనం ఏమనుకుంటాం, దేవుడు తీసుకపోతే బాగు అనుకో. సో యోబు భార్య కూడా అట్లనే ఉండొచ్చు. ఇంకెందుకు చనిపోవచ్చు కదా, ఎందుకు ఇన్ని శ్రమ. కానీ అటువంటి పరిస్థితిలో కూడా యోబు పరీక్షలో ఫెయిల్ అయిందా? చెప్పండి, పరీక్షలో ఫెయిల్ అయిందా? ఫెయిల్ కాదు. అబ్రహాముకు దేవుడు ఆదికాండం 22వ అధ్యాయంలో పరీక్ష పెడతాడు. అబ్రహాము గొప్పగా ఉత్తీర్ణుడు అవుతాడు. దేవుడికి అబ్రహాము యొక్క విశ్వాసం తెలుసు, కానీ మనం తెలుసుకోవడానికి పరీక్ష పెట్టాడు. హల్లెలూయా. మనము తెలుసుకోవాలా, సాతాను తెలుసుకోవాలా, ప్రజలు తెలుసుకోవాలా, తద్వారా ఆయన ఆశీర్వాదాలు నీకు ఇయ్యాలని పరీక్ష పెడతాడు. హల్లెలూయా. అబ్రహాము పరీక్షలో పాస్ కావటం వల్ల అబ్రహాము గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. యేసయ్యకు కూడా తండ్రి అయ్యాడు, యేసయ్యను కూడా చూశాడు. ఇవన్నీ నేను చాలా వివరంగా చెప్పాను కదా, ఆన్లైన్లో ఉన్నాయి. యోబు పరీక్షలో పాస్ కావటం వల్ల 2 మహిమను పొందుకున్నాడు కదా. పరీక్షలు అంటే మనకు చాలాసార్లు కాలేజీలు, స్కూళ్ళు గుర్తుకొస్తాయి కదా. చిన్నప్పుడు మనకు పరీక్షలు అంటే చాలా భయం అయ్యేది కదా. కొంతమందికి పరీక్షలు అనగానే అన్ని పిల్లలు మొత్తం రెడీ అయ్యి టై కట్టుకొని బెల్ట్ కట్టుకొని అంత పోతారు. బస్సు వచ్చే టయానికి 2 ఏళ్ళు చూపెడతారు. మీకు తెలుసో తెలీదో, నేను బైబిల్ కాలేజ్ చదివేటప్పుడు ఆ వయసులో కూడా మా ఫ్రెండ్ ఒకటికి ఇది వచ్చేది ఎగ్జామ్ అంటే, మొత్తం రెడీ అయినాక ఇది అనేటోడు. ఎందుకు? భయం, టెన్షన్. పరీక్షలు అంటే భయం. కానీ నువ్వు పై తరగతికి పోవాలంటే పరీక్షలు అనేవి అవసరం, అవునా కదా. నేను పోయిన వారము ఒక కథ చెప్పాను. కథ అంటే కలెక్టర్ ఆఫీస్కి పోతే కలెక్టరు అటెండరు ఇద్దరు నన్ను కలిశారు, కానీ వాళ్ళలో ఎక్కువ పరీక్షలు రాసింది ఎవరు? కలెక్టర్. ఎక్కువ మార్కులు తెచ్చుకుంది ఎవరు? కలెక్టర్. తక్కువ పరీక్షలు రాసి తక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఎవరు? అటెండర్. సో నువ్వు జీవితంలో పైకి రావాలంటే నువ్వు పరీక్షలో రాయాలి. ఒక్కసారి పరీక్షలో పాస్ అయిన అనుకో, ఎంత రిలీఫ్ ఉంటుంది, ఎంత ఆనందం ఉంటుంది, అవునా కదా కదా. ఎగిరి గంతేస్తాం. పరీక్షలన్నీ అయిపోయాక మన ఆనందానికి అవధులు ఉండవు. సో పరీక్షలు అనేవి మనకి ప్రమోషన్ ఇస్తాయి, పరీక్షలు అనేవి మనకు ఆశీర్వాదాలు ఇస్తాయి. దేవుడు పరీక్షలు పెట్టడం ద్వారా భక్తులు ఎంత గొప్ప వాళ్ళో మనకు తెలియజేస్తున్నాడు. అబ్రహాం గారు కావచ్చు, యోబు కావచ్చు. పరీక్షలో ఫెయిల్ కావటం ద్వారా మనము అట్లా ఫెయిల్ కాకూడదని దేవుడు మనకు ఆ విధంగా
మనకు పాఠాలు నేర్పిస్తున్నాడు కదా. మనం కూడా చాలాసార్లు ఏమనుకుంటామంటే మనం భక్తిపరులం అనుకుంటాం. నా అంత భక్తిపరుడు ఎవరు లేరు అనుకుంటాం, నా అంత విశ్వాసం ఎవరు లేరు అనుకుంటాం. కానీ పరీక్ష వచ్చినప్పుడు ఏమవుతుంది, నిజంగా నువ్వు ఎంత భక్తి ఉందో నీకు అర్థమవుతుంది కదా. నేను పోయిన వారం అంతకుముందు వారంలో పరీక్ష అంటే అన్ని శ్రమలు కలిసి వస్తాయని చెప్పాను. ఎంతమందికి గుర్తుంది? పర్ఫెక్ట్ స్టోమ్ అని చెప్పాను. కలిసి రావటం అంటే మనం చాలాసార్లు బ్లెస్సింగ్సే అనుకుంటాం, కానీ బ్లెస్సింగ్స్ చెప్పట్లే నేను. ఏం కలిసి వస్తాయి చెప్పండి? శ్రమలన్నీ కలిసి వస్తాయి, అప్పుడు అది దాన్ని పరీక్ష. వింటున్నారా? శ్రమలన్నీ కలిసి వస్తాయి చూడు, అప్పుడు నీకు పరీక్ష అవుతుంది. శుక్రవారం మేము ఎర్రబంజారు పోయి వచ్చాం, మంచి ఎండలో పోయి మంచి ఎండలో వచ్చాం. నాకు జ్వరం వచ్చింది. నిన్న సాటర్డే మంచిగా వాక్యం ప్రిపేర్ అవుతాను, నేను మంచిగా ఎప్పుడు ప్రేయర్లో ఉంటాను, కానీ జ్వరం జల్లు వల్ల ఏం చేయలేకపోయాను. తర్వాత ఏమైంది, మధ్యాహ్నం చేద్దాం అనుకుంటే మధ్యాహ్నం వీళ్ళు పాట రికార్డింగ్ అన్నారు. అంటే లంచ్ అయిపోగానే చేసుకుందాం అనుకున్నాను, కాసేపు పడుకుందాం అనుకునే లోపల వాటర్ ఫిల్టర్ బాగు చేసి ఆయన వచ్చిండు. ఆయన బాగు చేసి ఆయన చాలాసేపు కూర్చున్నాక పిల్లలు వచ్చారు. తర్వాత అట్లా ఇంక నేను రెస్ట్ తీసుకోలేదు. జలుబు ట్యాబ్లెట్లు వేసుకున్నా, నిద్ర వస్తుంది, కానీ ఒక్క నిమిషం పడుకోవడానికి సమయం లేదు. నిద్ర అంతా ఆ విధంగా పోయింది, మనసంతా ఎట్లనో ఉంది కదా. ఈవినింగ్ మళ్ళీ పాట రికార్డింగ్ చేసాం, ఈవినింగ్ పాట రికార్డింగ్, అదొక టెన్షన్. తర్వాత వెంటనే ప్రేయర్ వచ్చి పడుకున్నాను. పొద్దున్నే లేచి మంచిగా ప్రేయర్ చేసుకుందాం అనుకున్నాను. మా బంధువు వచ్చారు, సరే పోనీలే ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యం చదువుతున్నాను కదా. మంచిగా చర్చికి వచ్చి 9:30కి వచ్చి మంచిగా ప్రేయర్లో కూర్చుందాం అనుకున్నాను. వాటర్ హీటరు స్విచ్ చేయటం మర్చిపోయాను. బకెట్ పెట్టినా రాడ్డు పెట్టినా ఏమైపోయింది, స్విచ్. లాస్ట్కి పోయేసరికి నీళ్ళు చల్లగా ఉంది. ఏం పని అయింది, ఎంత పని అయింది. మళ్ళీ ఏం చేసిన, పెట్టుకున్నా కాసేపు కొన్ని స్టవ్ మీద పెట్టుకుని దోదా చేసి ముఖానికి సబ్బు పెట్టుకుంటే అర్థమైంది గడ్డం కూడా మర్చిపోయినా అని. సో గడ్డం కూడా దోదం మళ్ళీ చేసి. సో ఇవన్నీ నేను జోక్గా చెప్పినా కానీ ఏమైతే అంటే ఇవన్నీ నీకేమైతే ఆదివారం వచ్చేసరికి కలిసి వస్తాయి. ఏమైనా చెప్పండి, కలిసి వస్తాయి. సో అటువంటి పరీక్షలో మనోడు బాగా లేటుగా వచ్చిండు, దొరగారు కదా. సో ఆ టైంలో నువ్వు కూల్ పోగొట్టుకున్నావు అనుకో, కోప్పడ్డావు అనుకో, ఈ పరీక్షలు వచ్చినప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో కదా దేవునికి మహిమ వస్తుందా? సాతాను ఏం చేస్తాడంటే ఈ విధంగా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తాడు. సో శ్రమలన్నీ కలిసి వచ్చినప్పుడు దాన్ని ఏమంటాం మనము? పరీక్ష. సో నీలో నిజంగా ఎంత భక్తి ఉందో నీకు ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? పరీక్షలు వచ్చినప్పుడు తెలుస్తుంది. హల్లెలూయా కదా. ఇశ్రాయేలుకు దేవుడు చాలాసార్లు పరీక్ష పెట్టినట్టు చూస్తాం. రండి, నిర్గమకాండము 15వ అధ్యాయము 25వ వచనం. నిర్గమకాండము 15వ అధ్యాయం 25వ వచనములో చూడండి. అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. ఇక్కడ మారా అనే ప్లేస్లో వాళ్ళకు చేదైన నీళ్లు దొరుకుతాయి కదా. వాళ్ళకి నీళ్లు దొరకవు, అవి చేదుగా ఉంటే దేవుడు ఒక చెట్టును చూపిస్తారు. అది నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించిన నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియో మీకు రానియ, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానం చేస్తున్నా. మారా అనే ప్లేస్లో నీళ్లు చేదుగా ఉన్నాయి, కానీ అది దేవుడు పెట్టిన పరీక్ష. ఏంటో చెప్పండి, అది చేదు నీళ్ళుంటే అది ఏంటది? దేవుడు పెట్టిన పరీక్ష. నువ్వు సనుక్కుంటావా? దేవుని మీద ఆధారపడతావా? నీవు ఐగుప్తుకు పారిపోతావా? దేవుని మీద ఆధారపడతావు. సో దేవుడు ప్రార్థన చేసినప్పుడు, మోషే దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఒక కొమ్మని వేయమంటాడు. యేసయ్యకి సాదృశ్యం, సిలువకు సాదృశ్యమైన కొమ్మ దానిలో వేసినప్పుడు ఆ నీళ్లు మధురంగా మార్చబడతాయి. హల్లెలూయా. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, నేను పరీక్షిస్తాను, నువ్వు పరీక్షలో నీ విశ్వాసాన్ని కాపాడుకుంటే ఐగుప్తీయులకు వచ్చిన ఏ రోగము నీ దగ్గరికి రాని అని అంటాడు.
హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే పరీక్ష ఎందుకు పెడుతున్నాడంటే నిన్ను ఆశీర్వదించడానికి. పక్కనున్న అధ్యాయం 16వ అధ్యాయం 4వ వచనం చూడండి. మన్నా గురించి మనం ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనంలో చదువుకున్న మాటలు మరలా ఇక్కడ ఉంటున్నాయి. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, మన్నాను కురిపిస్తాను. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెమో ఆనాడే కూర్చుకో. దేవుడు మన్నాను కూడా ఎందుకు పెట్టిండు అంటే ఇది ఒక గొప్ప మర్మం. వాళ్ళని పరీక్షించటానికి పెట్టాడట. చెప్పండి, దేవుడు మన్నాను ఎందుకు ఇచ్చిండో? మనకి ఎప్పుడు ఈ విధంగా మనం ఆలోచించాం. మన్నా గొప్ప ఆశీర్వాదం, అద్భుతం అనుకుంటాం. కానీ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం మొదటి 4 వచనాలు, నిర్గమకాండం 16వ అధ్యాయం మనం గమనిస్తే స్పష్టంగా ఏమని రాయబడ్డదంటే మన్నా ఎందుకు ఇవ్వబడ్డది చెప్పండి? దేవుణ్ణి దేవుడు తన ప్రజల్ని పరీక్షించడం. ఏ విధంగా పరీక్షిస్తాడు అంటే ఏ రోజు మన్నా వాళ్ళు ఆ రోజే కూర్చుకోవాలి. ఈరోజు మన్నా పడ్డది, రేపు పడుతుందో లేదో అని ఈరోజు మొత్తం బస్తాలు నింపుకోవటానికి లేదు. ఈ రోజుది ఈ రోజుకే. మరలా రేపు పొద్దునైనాక నువ్వు ఎవరి మీద ఆధారపడాలా? దేవుడు. ఒకవేళ నువ్వు దాచిపెట్టుకున్నావు అనుకో, రేపుడికి అదేమవుతుంది? కంపు కొడుతుంది. కానీ ఓన్లీ విశ్రాంతి దినం వరకే. అంటే ఆ ఫ్రైడే నైటే నువ్వు దాచిపెట్టుకోవాలి. అప్పుడు విశ్రాంతి దినాన కంపు కొట్టదు. సో నువ్వు ప్రతి క్షణములో నువ్వు ఎవరి మీద ఆధారపడాలి చెప్పండి? దేవుని మీద. హల్లెలూయా. మరొక వచనం చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 3వ వచనం. ఫస్ట్ నుంచి చదువుతున్నాను చూడండి. ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట ఏమైనా అద్భుతము చేసి నువ్వు ఎరుగని ఇతర దేవతలను పూజించమని చెప్పితే అతడు నీతో చెప్పిన అద్భుతము సంభవించినా కానీ, వాడు కళ్ళ చెప్పింది సంభవించినా కానీ నువ్వు వినకూడదు. ఎందుకంటే ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ ప్రేమించున్నారో లేదో తెలుసుకుంటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించు. నాకెళ్ళి చూడాలి. దేవుడు స్పష్టంగా ఏమంటాడో తెలుసా? ఎవడన్నా ఒకడు వచ్చి అద్భుతం చేసిండు, బొమ్మని నోట్లోంచి బంగారం లడ్డు తీసిండు, ఇచ్చాడు. బోం 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 అని బంగారం గొలుసు తీసి ఇచ్చాడు. వాంతి చేసుకొని బంగారం లడ్డు, ఇవన్నీ జరిగినాయి చరిత్రలో. ఇచ్చాడు. చేసి ఏమంటాడంటే వేరే దేవతలు పూజించు అంటాడు. వాడు చెప్పింది నెరవేరుతుంది. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే వాడు చెప్పింది ఏమవుతుంది? నెరవేరుతుంది. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఒకవేళ ఆయన నిజంగా చెప్పింది అయినా కానీ నీవు ఇతర దేవతల వెంబడి వెళ్ళొద్దు. ఎందుకు అంటే దేవుడు నీకు అదేంటదంట చెప్పండి? పరీక్ష. ఏంటది చెప్పండి? చెప్పండి ఏంటది? అది పరీక్ష. నీవు పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవుని ప్రేమిస్తున్నవా లేదనేది పరీక్ష. ఈ రోజున చాలామంది పనికి పోయారు. అంటే దాని అర్థం ఏంది? వాళ్ళు దేవుడు పెట్టిన పరీక్షలో ఫెయిల్ అయ్యారు. దేవుని మీద ఆధారపడకుండా వాళ్ళు ఎవరి మీద ఆధారపడుతున్నారు? వాళ్ళ పని మీద ఆధారపడుతున్నారు. ఈ రోజున నీవు వచ్చావంటే ప్రభు మందిరానికి, పరీక్షలో నువ్వేమయ్యావు చెప్పు? పాస్ అయ్యావు. ఈరోజు రాలేని వాళ్ళు పరీక్షలో ఏమయ్యారు? ఫెయిల్ అవుతూ వచ్చారు. ఎందుకు అంటే మనము ఎవరి మీద ఆధారపడాలి చెప్పండి? దేవుడి మీద కదా. కాబట్టి ఇశ్రాయేలీల జీవితాల్లో చాలాసార్లు దేవుడు పరీక్ష పెట్టాడు. విశ్వాసుల జీవితాల్లో కూడా నీకు వచ్చే కష్టము, శ్రమ అదేంటో చెప్పండి? పరీక్ష. 2 కొరింథీ 8వ అధ్యాయం 2వ వచనములో అక్కడ మాసిదోనియా సంఘస్థుల గురించి పౌలు గారు చెబుతూ స్పష్టంగా ఏమంటాడంటే వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా ఏమయ్యారట? సంతోషించారు. నీకు నిజమైన సంతోషం రావాలంటే నువ్వేం చేయాలా? శ్రమల చేత పరీక్షింపబడాలి. బంగారము మేలిమిది కావాలంటే ఏం చేయాలా? కొలిమిలో
పెట్టబడాలి. కాబట్టి మనము పరీక్షలు ఎదుర్కొనేటప్పుడు సంతోషంగా ఎదుర్కోవాలి. చిన్నపిల్లల్లాగా పరీక్షలంటే భయపడితే విశ్వాస జీవితంలో నువ్వేమవుతావు? వెనకపోతావు. కాబట్టి నీకు ఎప్పుడన్నా శ్రమ వచ్చిందనుకో, కాంప్రమైజ్ కావటానికి, పాపం చేయటానికి అదేదో ట్రాప్ లాగా అనిపించింది అనుకో, నువ్వేం కావాలా? దేవా, నాకు పరీక్ష ఇచ్చినావు, నీకు వందనాలు, దీంట్లో పాస్ కావటానికి నాకు సహాయం చేయి, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని నుంచి తప్పించని ప్రార్థన చేసి నువ్వు ముందుకు వెళ్ళాలి. ఇంకా దేవుడు తన మహాకృపలో ఏమంటాడంటే, నీ సామర్థ్యం కంటే నీకు మించిన పరీక్ష పెట్టను అంటాడు. ఎవరన్నా స్కూల్లో 3వ తరగతి పిల్లగాడికి 10వ తరగతి పరీక్ష పెడతారా? 3వ తరగతి పిల్లగాళ్ళకి 10 పెడతారా? పెట్టరు. సో దేవుడు కూడా అంతే, నీ సామర్థ్యానికి తగిన పరీక్షనే పెడతాడు. సో ఇక్కడ మనము చదివిన వాక్య భాగం 1 సమూయేలు 15వ అధ్యాయములో దేవుడు మరొక పరీక్షను సౌలుకు పెడుతున్నాడు. హల్లెలూయా. 13వ అధ్యాయంలో ఒక పరీక్షను పెట్టాడు కదా. అదేంటిదంటే ఫిలిస్తీన్ని ఓడించటానికి, జయించడానికి పరీక్ష పెట్టాడు. సౌలు భయపడ్డాడు, చేయకూడని పని చేశాడు. అదేంటిదంటే బలి అర్పించాడు. సౌలుకి కష్టాలన్నీ కలిసి వచ్చాయి. శత్రువులు బలంగా వచ్చారు, సొంత సైన్యము పారిపోయారు, దేవుడు వస్తానన్న సమయంలో రాక ఆలస్యం చేసినట్లు అనిపించింది. ఈ విధంగా కలిసి వచ్చేసరికి సౌలు ఏం చేశాడంటే తాను చెయ్యకూడని పాపం చేశాడు. అదేం చేశాడు? బలిని అర్పించాడు. ఆ విధంగా సౌలు పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. కానీ యోనాతాను పరీక్షలో పాస్ అయ్యి 14వ అధ్యాయంలో ఫిలిస్తీన్లను ఓడించినట్లు మనం చూసాం. హల్లెలూయా. సౌలు అవిశ్వాసంతో వెనక ఉన్నాడు, కానీ యోనాతాను మోకాళ్ళ మీద కొండెక్కాడు, ప్రార్థనతో కొండ ఎక్కి ఒకే ఒక్క కత్తితో ఫిలిస్తీన్లందరినీ ఓడించాడు. హల్లెలూయా. సో సౌలుకు పరీక్ష ఇవ్వబడ్డది, కానీ సౌలు పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. యోనాతాను తన విశ్వాసాన్ని కాపాడుకో. సో 1 సమూయేలు 15వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. సో ఈ 1 సమూయేలు 15వ అధ్యాయము ఈ 3వ వచనము చాలా కష్టమైన, కఠినమైన వచనము. చాలామంది క్రైస్తవేతరులు ఈ వచనాన్ని చూపించి, మీ దేవుడు చాలా కఠినుడు, పిల్లల్ని, పురుషుల్ని, స్త్రీలని అందరినీ చంపివేయమన్నాడు, మీ దేవుడు మంచోడు కాదు అని చెప్తారు కదా. ఇక్కడ 15వ అధ్యాయం 1 నుంచి మనం గమనిస్తే సమూయేలు సౌలుని పిలుస్తున్నాడు. ఎవరెవరిని పిలుస్తున్నారు చెప్పండి, చెప్పాలి, గట్టి చెప్పాలి. ఎవరెవరిని పిలుస్తున్నారు? రాజు ఎవరు? సౌలు. కానీ పిలిచేది ఎవరు? నిజమైన రాజు, నిజమైన బాస్. నేను మొదటి వర్తమానంలో విన్నాము కదా, దేవుడి ప్రతినిధే నిజమైన బాస్, న్యాయాధిపతి అయిన సమూయేలు సౌలుని పిలిచి ఏమంటుండంటే, చూడండి, దేవుడు తన మహాకృపలో సౌలుకి మరొక టెస్ట్ ఇస్తున్నాడు. వెంటనే 13వ అధ్యాయంలోనే దేవుడు సౌలును నిర్మూలం చేయటంలే, రాజ్యాన్ని తీసివేయటంలే. ఏమంటున్నాడంటే, దేవుడు నీకు ఒక అసైన్మెంట్ ఇస్తున్నాడు బాబు, ఒక పరీక్ష ఇస్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలు మీద, తన జనుల మీద నిన్ను అభిషేకించటకే నన్ను పంపించాడు. యెహోవా మాట వినుము. దేవుడే డైరెక్ట్గా ఇది చెప్తున్నాడు. ఈ పరీక్ష పెట్టేది ఎవరు చెప్పండి? దేవుడే డైరెక్ట్గా. ఏమంటున్నా అంటే 2వ వచనములో, సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా. ఇక్కడ మాట ఇచ్చేది ఎవరు? ఆజ్ఞ ఇచ్చేది ఎవరు? దేవుడే. సైన్యములకు అధిపతికి యెహోవా ఏమంటున్నాడు? అమాలేకీలో ఇశ్రాయేలీలకు చేసినది నాకు జ్ఞాపకం. వారు ఐగుప్తులో నుంచి రాగానే అమాలేకీలు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరు కదా అంటున్నాడు. చూడండి, ఇశ్రాయేలీలు ఐగుప్తులో 400 సంవత్సరాలు కఠిన బానిసలుగా ఉన్నారు. వాళ్ళు యుద్ధం నేర్చుకోలే 400 సంవత్సరాలు. వాళ్ళు చేసింది ఏంటంటే పట్టణాలు కట్టారు. ఇటుకలు తయారు చేయడమే వాళ్ళకు వచ్చు, మాలు గలపటం వచ్చు, గోడ మీద గోడలు కట్టడం వచ్చు, కానీ వాళ్ళకి కత్తి పట్టడము రా. దేవుడు వాళ్ళని విడిపించి 20 లక్షల మందిని వాళ్ళని అరణ్య యాత్రలో తీసుకొని పోతా ఉంటే, ఈ అమాలేకీలు ఏం చేశారంటే యుద్ధం రాని వీళ్ళని దాడి చేశారు.
నాశనం చేశాను. నేను ఆ వచనాలను మీకు చూపిస్తాను కదా. 400 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది చెప్పండి? ఈ విషయము జరిగి అమాలేకీయులు ఇశ్రాయేలీలను దాడి చేసి, నిర్గమాకాండం 17వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ దాడి చేసి 400 సంవత్సరాల తర్వాత దేవుడు వాళ్ళ మీద తీర్పిస్తున్నాడు. అది మనకు అర్థం కావాలి. దేవుని కృప నీకు అర్థం కావాలి. ఇప్పుడు అంటే 400 సంవత్సరాలు దేవుడు వాళ్ళు మారతారేమో అని ఎదురు చూశాడు. హల్లెలూయా. 400 సంవత్సరాలు ఈ అమాలేకీయులు ఇకనైనా మారతారా, పశ్చాత్తాపడతారా అని దేవుడు గమనించాడు. కానీ వాళ్ళు అక్కడ మారలేదు, పశ్చాత్తాపడరు. సో పాపము, దురాశ గర్భము ధరించి పాపము కంటది. పాపము పరిపక్వమ ఏం కంటది? మరణాన్ని కంటది. వింటున్నారా? సో 400 సంవత్సరాలు వీళ్ళ పాపం పండిందాక దేవుడు వెయిట్ చేశాడు. ఈ వచనములో చాలా మంది దేవుడు కఠినత్వాన్ని చూస్తారు కానీ దేవుని కృపను చూడరు. సో 400 సంవత్సరాల తర్వాత ఏమంటున్నాడు? కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతం చే. పురుషులేమి, స్త్రీలేమి, బాలులేమి, పసిపిల్లలేమి, ఎద్దులేమి, గొర్రెలేమి, ఒంటలేమి, గార్ధము అన్నిటినీ హతం చేసి వారికి కలిగిందంతయో బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పు. ఇక నాకెళ్ళి చూడాలి. సో దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే సౌలుతో, నేను కావాలంటే నేను తీర్పు తీరుస్తా. దేవుడు ఇటువంటి ప్రజల మీద, మనకందరూ తెలుసు, సొదొమ గొమొర్రా మీద దేవుడు ఏం చేసిండు? అగ్ని గంధకాలను కురిపించాడు. అగ్ని గంధకాలను కురిపించి వాళ్ళని సమూలంగా కాల్చివేసాడు. సో దేవుడు సౌలుతో ఏమంటున్నాడంటే, బాబు నేను నాశనం చేయాలంటే చేయగలుగుతా, కానీ ఇది నీకు పరీక్ష. నా ప్రతినిధిగా, మనం 82వ కీర్తనలు చదివాం కదా, నాకు బదులుగా నీవు నా స్థానంలో పోయి నువ్వేం చేయాలి? వాళ్ళందరినీ నాశనం చేయాలంట. ఇది దేవుడు సౌలుకి ఇచ్చిన అసైన్మెంట్, పరీక్ష. వింటున్నారా? అర్థమవుందా? మనకు ఒకసారి ఈ అమాలేకీయులు, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి రాగానే వాళ్ళు ఏం చేశారో నేను మీకు చూపిస్తాను. రండి, నిర్గమాకాండం 17వ అధ్యాయం 8వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఈ వచనాలని చదువుతాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. నిర్గమ 17:8 నుంచి. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని వెళ్ళి బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయు. రేపు నేను దేవుని కర్రను చేతబట్టుకొని కొండ శిఖరం మీద నిలవబడతా. 10వ వచనం. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధం ఆడారు. ఇది ఫస్ట్ యుద్ధం. ఇశ్రాయేలీలో 15వ అధ్యాయములోనే ఎర్ర సముద్రం దాటి బయటకు వస్తారు. 15వ అధ్యాయంలో ఆరాధన చేస్తారు. 14వ అధ్యాయంలో దాటుతారు. వెంటనే 17వ అధ్యాయంలో యుద్ధం. ఇది అంటే ఒక వారం రోజుల్లోనే. వింటున్నారా? 17వ అధ్యాయం. సో ఫస్ట్ యుద్ధం అన్నమాట. కానీ యుద్ధము ప్రార్థన ద్వారా గెలిచారు వాళ్ళు. దేని ద్వారా గెలిచారు చెప్పండి? హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, 10వ వచనం. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధం ఆడాను. మోషే, అహరోను, హూరు అనువారు కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండటకే దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఆ పక్కను ఈ పక్కను అతని చేతులు ఆదుకొనక అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాటి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచాను. చూడండి, మోషే ఎప్పుడైతే కొండ మీద చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడో కింద ఇశ్రాయేలీలు అమాలేకీయుల మీద గెలుస్తున్నారు. మోషే చేతులు బరువై దించాడు అనుకోండి, ఎవరు గెలుస్తున్నారు? అమాలేకీయులు. సో ఈ యుద్ధము దేని ద్వారా గెలవబడ్డది చెప్పండి? యెహోషువ కింద కత్తి ఆడిస్తున్నాడు, కానీ కత్తి ఆడటం వల్ల గెలవలే. దేనివల్ల గెలిచారు? ప్రార్థన.
సో మోషే సేవకుడు చేతులు బరువైనప్పుడు ఆ పక్క ఒకడు ఈ పక్క ఒకడు అహరోను హూరులు సపోర్ట్ చేశారు. సేవకుడికి ఈ విధంగా సపోర్ట్ చేసే మనుషులు కావాలి సంఘములో. నిజానికి అహరోను మోషే కంటే పెద్దోడే, కానీ అహరోను మోషే చేయిని పట్టుకున్నాడు, ఆ సంకను పట్టుకున్నాడు, ఆదుకున్నాడు. అప్పుడు వాళ్ళు గెలుస్తూ వచ్చారు. తర్వాత చూడండి 13 అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, అమాలేకీల పేరు ఆకాశము కింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించు. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి, యెహోవా ధ్వజము అని పేరు పెట్టాను. 16 అమాలేకీలు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీలతో తరతరముల వరకు యుద్ధం. చాలా గంభీరమైన మాటలు మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ప్రార్థన ద్వారా గెలుస్తారు. సో ఇక్కడ యెహోవా నిస్సి అనే మొట్టమొదట దేవుని పేరు పరిచయం చేయబడుతుంది. యెహోవా నిస్సి అంటే అర్థం ఏంటంటే యెహోవా ధ్వజం, దేవుడే జెండా అని. మన జెండా ఎవరో దేవుడే. మనము ఎవరి పేరు మీద యుద్ధానికి పోతాం? దేవుని పేరు అని. దేవుడు ఏమంటున్నాడంటే అమాలేకీలు నా మీదకి వచ్చారన్నాడు దేవుడు. ఎవరి మీదకి వచ్చారట? యెహోవా సింహాసనం మీదకి వచ్చారట. సో నీ మీదకి ఎవరైనా వస్తే దేవుడు ఎట్లా చూస్తున్నాడు దాన్ని? నా మీదకి వచ్చారంటున్నాడు దేవుడు. అర్థమవుతుందా? నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు అంటాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే నిన్ను ఎవడైనా ముడితే దేవుడు ఏమంటున్నాడు? వాడు ఎవరిని ముడుతున్నాడో నా కను. మనం దేన్నన్నా ముట్టనిస్తాం కానీ కనుగుడ్డును ముట్టనిస్తామా? కనుగుడ్డును ఏదైనా ముట్టాలంటే రెప్పక తగలాలి. రెప్ప ఏం చేస్తుందంటే వెంటనే మూసేస్తుంది, ఎంత ఫాస్ట్గానే పోని. ఈ ప్రపంచంలో ఉన్న బుల్లెట్ పోని రెప్పక తగలకుండా కనుగుడ్డును టచ్ చేయలేదు. సో దేవుడు ఏమంటున్నాడంటే ఇశ్రాయేల్తో, వాళ్ళు మీ మీదకి రాలేదు. ఎవరి మీదకి వచ్చారు? వాళ్ళు నా సింహాసనం మీదకి వచ్చారు. ఇక్కడ మనం చూస్తే ఇది సాధారణమైన యుద్ధంలాగా మనకు కనపడుతుంది. ఎందుకు దేవుడికి ఇంత కోపం రావాలా? 400 సంవత్సరాలైనా దేవుడు ఎందుకు వీళ్ళని నాశనం చేయమని చెప్పిండు అని మనకి దేవుడు ఏదో మామూలు యుద్ధమే కదా అనుకుంటాం. కాదు. వీళ్ళు ఎవరి మీద తిరుగుబాటు చేశారు చెప్పండి? యెహోవా మీద తిరుగుబాటు చేశారు కదా. మోషే ఇంకా స్పష్టంగా చెప్తాడు ద్వితీయోపదేశకాండంలో. రండి, ఒక 40 సంవత్సరాల తర్వాత ఈ విషయాన్ని మోషే చాలా స్పష్టంగా ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 17 నుంచి మోషే ఇదే విషయం చాలా క్లియర్గా చెప్తాడు. అసలు ఏమైందో ఆడ నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. అందరు బైబుల్ తీయాలి. అసలు ఆ రోజు ఏం జరిగిందో ఇక్కడ మోషే చెప్తున్నాడు చూడండి. మీరు ఐగుప్తులో నుంచి వచ్చుచుండగా మార్గమున అమాలేకీలు నీకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకో. అతడు దేవునికి భయపడక, నిర్గమ 17లో వాళ్ళు సింహాసనం, యెహోవా సింహాసనం మీద దాడి చేశారంటున్నాడు. ఇక్కడ మోషే ఏమంటున్నాడంటే దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుక ఉన్న బలహీనులందరినీ హతం చేశాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు అమాలేకీలతో చెప్పిండు, బాబు యుద్ధం వద్దురా అని. మోషే కూడా అమాలేకీలతో మాట్లాడి ఉండొచ్చు, బాబు మేము ఇప్పుడే బానిసత్వంలోంచి బయటకు వస్తున్నాం, పిల్లలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టు అనొచ్చు. దేవుడు మాట్లాడిన మోషే మాట్లాడి, అయితే వీళ్ళు వినలేదు. వీళ్ళు ఎదురుగా వచ్చారు ఒక గుంపు, ఇంకొక గుంపు వెనక నుంచి వచ్చి ఏం చేసిందట, బలహీనులను హతం చేసుకుంటూ వచ్చారు. అంటే వెనక ఎవరు నడుస్తారు? పసిపిల్లలు, స్త్రీలు, గర్భిణీలు, వీళ్ళు నడుచుకుంటూ వస్తారు
కదా. ముందేమో బలమున్నోళ్ళు పోతారు, వెనక ఎవరు వస్తారు? పసిపిల్లలు, గర్భిణీ స్త్రీలు, ముసలోళ్ళు, పిల్లలు, వీళ్ళు వస్తారు. సో వీళ్ళు వెనకోళ్ళని చంపుకుంటూ వచ్చారు. ముందేమో యుద్ధం జరుగుతూ ఉంది, వెనక వీళ్ళు ఒకవైపు ఏం చేస్తున్నారు? చంపుకుంటూ వస్తారు. అర్థమవుతుందా? వాళ్ళు ఏం చేశారు చూడండి. 19వ వచనంలో ఏమంటున్న మోషే, కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడని యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చిన దేశంలో చుట్టుపక్కలున్న నీ సమస్త శత్రువులు లేకుండా చేసి నీ దేవుడని యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశం కింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయాలి. ఇది మర్చిపోవద్దు. నిర్గమ 17లో మోషే ఏమంటాడు? యెహోవాకు అమాలేకీయులకు తరతరము యుద్ధం. ఇది గ్రంథములో రాయి అంటాడు. ఎక్కడ రాయాలట? గ్రంథము. కానీ 400 సంవత్సరాలు ఇశ్రాయేలు అమాలేకీయుల సంగతి మర్చిపోయారు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? మోషే చనిపోయేటప్పుడు ద్వితీయోపదేశకాండం చివరిలో ఏమంటున్నాడు? వాళ్ళంత ఘోరంగా చేస్తారు, వాళ్ళు దేవుని మాట లక్ష్య పెట్టలేదు, దేవుని సింహాసనం మీదకి వచ్చారు. సో అమాలేకీయులు సాతానుకి సాదృశ్యం. ఎవరికి సాదృశ్యం చెప్పండి? సాతాను. నేను 2023లో శరీరాన్ని జయించాలి అని చెప్పినప్పుడు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేశాను కదా. అమాలేకీయులు ఎవరికి సాదృశ్యమో? అమాలేకీయులు ఎప్పుడూ కూడా ఇశ్రాయేలీయులను నాశనం చేయాలని వాళ్ళు వచ్చారు. మొదటి నుంచి సౌలుని ఎవరు చంపేస్తారో తెలుసా మీకు? మొదటి సమయాలు చివరికి వచ్చేసరికి అమాలేకీయుడు. ఎస్తేరు గ్రంథములో ఇశ్రాయేల్ని చంపివేయాలని ఎవరు చూస్తారో తెలుసా? అమాలేకీయుడు. అగాగీయుడైన హామాను అని ఉంటుంది. అగాగీయుడైన హామాను, అగాగీయుడు అంటే అమాలేకీయుల రాజ్యవంశస్థుడు కదా. మొదటి సమయాలు 15వ అధ్యాయంలో అమాలేకీయుల రాజుని అగగు అంటారు. ఏమంటారు చెప్పండి? అగగు. సో హామాను అగాగీయుడు అంటే అమాలేకీయుల రాజ్యవంశస్థుడు. సో ఈ అమాలేకీయులు ఏం చేస్తారంటే మొదటి నుంచి వాళ్ళకున్న ఒకే ఒక్క లక్ష్యం ఏంటి? ఇశ్రాయేలీని చంపారు. సో ఇప్పుడు మొదటి సమయాలు 15వ అధ్యాయానికి వద్దాం. సో అందుకే 3వ వచనంలో ప్రభువు ఏమంటున్నాడంటే బొత్తిగా నిర్మూలం చేయమంటున్నాడు. ఎందుకంటే వీళ్ళు పసిపిల్లల్ని బతకనిచ్చారా? ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయంలో స్పష్టంగా ఏముందంటే బలహీనుల్ని చంపేశారట. యుద్ధ ధర్మము అట్లా జయిప్పదు. యుద్ధంలో ధర్మం ఉంటుంది. అందుకే ఆ రోజుల్లో ధర్మయుద్ధం అనేవాళ్ళు దాన్ని. అంటే బోరు ఊదినప్పుడు స్టార్ట్ చేయాలా, బోరు ఊదినప్పుడు బంద్ చేయాలి. ఆడోళ్ళని, గర్భిణీలని, పిల్లల్ని ఏమనకూడదు. కానీ వాళ్ళు ధర్మయుద్ధం చేశారా? చేయాలి. కానీ ఈ సంగతులన్నీ తెలియక అన్యులు ఏమంటారు? బైబుల్ దేవుడు బహుక్రూరుడు అంటారు. బైబుల్ దేవుడు ఎవరట? బహుక్రూరుడు. ఈ ఒక్కొచ్చినం పట్టుకో, చిన్నపిల్లలు చంపేయమన్నాడు. మన దేవుడు, మనం ఉదయం నేర్చుకున్నాం కదా, మన దేవుడు ఎవరు? న్యాయాధిపతి. ఆయన నీతిమంతుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన సౌలుకి ఈ 400 సంవత్సరాల తర్వాత ఈ టాస్క్ సౌలుకి అప్పచెప్తున్నాడు. ఏమంటున్నాడంటే నేను నిర్మూలం చేయను, నా స్థానంలో నువ్వు. చూసారా దేవుడు సౌలుకి ఎంత గొప్ప ఆధిక్యతనిస్తున్నాడు. నువ్వు వెళ్ళి నిర్మూలం చేయి అంటున్నాడు. కానీ మనం ముందు వచనాల్లో, నేను వచ్చే వారం చెప్తాను, ముందు వచనాల్లో సౌలు ఏం చేస్తారంటే బలహీనమైన పశువుల్ని నిర్మూలం చేస్తాడు. మంచి మంచి గొర్రెలు, మంచి మంచి ఒంటెలు, మంచి పశువులన్నీ తెచ్చుకుంటాడు. ఇంకేం చేస్తారంటే రాజుని చంపాడు. వింటున్నారా? రాజుని చంపాడు. తన మహిమ కోసం, తన ఎచ్చుల కోసం, మనుషులకు చూపించుకోవాలని ఆగాగుని ఏం చేస్తాడు? సజీవంగా పట్టుకొని వస్తాడు. కానీ లాస్ట్లో అగగుని సమయంలో చంపివేస్తాడు. సో దేవుడిచ్చిన టాస్క్లో సౌలు ఏమైపోయాడు? ఫెయిల్ అయ్యాడు. బొత్తిగా నిర్మూలం చేయమంటే సౌలు ఏం చేశాడంటే దేవుని మీద ఆధారపడకుండా తన కోసం ఆస్తిని సంపాదించుకున్నాడు. దేవుడు ఏమన్నాడంటే నువ్వు ఆస్తిని సమకూర్చుకోవద్దు, బొత్తిగా నిర్మూలం చేయన్నాడు. ఎందుకు? నిన్ను పోషించేది ఎవరు చెప్పండి?
దేవుడు. నీకు కావలసిన గొర్రెలు, మేకలు, పశువులు, ఆస్తి ఇచ్చేది ఎవరు? దేవుడు. అక్కడ నీకు బంగారం కనపడవచ్చు, కానీ నువ్వు దాన్ని ఏం చేయాలా? నిర్మూలం చేయాలి. అక్కడ నీకు మంచి బలమైన ఒక పురుషుడు కనపడవచ్చు, నీకు టెంప్టింగ్ కావచ్చు, మా ఇంట్లో వాడు పనికి పెట్టుకుందామని, దాసుడిగా బానిసగా పెట్టుకోవాలని నువ్వు టెంప్ట్ కావచ్చు. కానీ దేవుని ఆజ్ఞ ముఖ్యమా, నీ టెంప్టేషన్, నీ ఆశ ముఖ్యమా, నీ దురాశ ముఖ్యం? దేవుడు యుద్ధం పోయేటప్పుడు వాళ్ళకి 3 రకాల ఆజ్ఞలు ఇచ్చాడు కదా. ఎరికో సందర్భాన్ని మనం గమనిస్తే, మొట్టమొదట కానాను దేశంలోకి ప్రవేశించినప్పుడు ఎరుకో మీద యుద్ధానికి పోయినప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? ఎరుకోలో మీకు కనపడేదంతా మందిరంలోకి తీసుకొని రమ్మంటాడు. ఫస్ట్ ప్రథమ ఫలం ఏం చేయాలి? నువ్వు మందిరంలోకి తీసుకొని రా. ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ యుద్ధములో ఏది దొరికినా ఏమంటాడు దేవుడు? మందిరం. చూడండి, మీకు చదవండి, యెహోషువ 6వ అధ్యాయం 17 నుంచి. ఆ ఎరుకో పట్టణాన్ని మీరు సంపూర్ణంగా నిర్మూలం చేయాలి, కానీ రాహాబును ఒక్కదాన్ని ఏం చేయొద్దు కదా. ఈ కథ మనకందరూ తెలుసు, వివరించాల్సిన అవసరం లేదు. 18వ వచనం, శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకునేలా మీరు శాపగ్రస్తులేదు. వాళ్ళని నేను మరణానికి గురి చేస్తానంటాడు. పాలెమునకు శాపం తెప్పించి దానికి బాధ కలగజేయదు, కాబట్టి మీరు దీన్ని ముట్టొద్దు. క్లియర్గా చెప్తున్నాడు. ఏది ముట్టొద్దు? 19వ వచనం చూడండి, వెండియు బంగారము ఇత్తడి పాత్రలు ఇనుప పాత్రలు యెహోవాకు ప్రతిష్ఠితములు, వాటిని యెహోవా ధనాగారములో ఉంచాలి. మొట్టమొదట ఎరుకోతో యుద్ధం పోయినప్పుడు మీరు ఏది పర్సనల్గా తెచ్చుకోవద్దన్నాడు. ఏమైనా విలువైంది ఉంటే ఎక్కడ తీసుకురామని దేవుడు? మందిరం, యెహోవా ఖజానాగా తీసుకురా. మొదటిసారి అట్లా చెప్పాడు. రెండవ యుద్ధంలో ఏం చేస్తారో చూడండి, పక్కనున్న అధ్యాయం. కానీ ఒక నిమిషం, కానీ ఇక్కడ మిస్టేక్ ఎవరు చేస్తారు? తెచ్చుకోవద్దంటే ఒక ఆయన తెచ్చుకుంటాడు. ఆయన పేరు ఏం పేరు? ఆయన పేరు ఆకాను. 7వ అధ్యాయంలో ఎవరు తెచ్చుకుంటారు? ఆకాను. ఒక వెండి కడ్డి, బంగారు కమ్మి, షీనారు వస్త్రాన్ని తెచ్చుకుంటాడు, గుడారంలో పెట్టుకుంటాడు. తద్వారా వాళ్ళు యుద్ధంలో ఓడిపోతారు. తద్వారా దేవుడు వార్నింగ్ ఇచ్చిన ప్రకారం ఆకాను కుటుంబాన్ని ఏం చేస్తారు? చంపివేస్తారు. వింటున్నారా? సో మొదటి యుద్ధంలో ఏం చేయాలి? నువ్వు తెచ్చుకో. ఎక్కడ తీసుకురావాలా? ఖజానా. రెండవ యుద్ధం నుంచి చూడండి, యెహోషువ 8:27. చూడండి, ఒక్క యుద్ధంలో నువ్వు కంట్రోల్ చేసుకుంటే చాలు. తర్వాత యుద్ధంలో నుంచి చూడండి, యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాట చొప్పున ఇశ్రాయేలీలు ఆ పట్టణములోని పశువులను, సొమ్మును తమ కొరకు, అందరు తమ కొరకనండి, తమ కొరకు తెచ్చుకున్నారు. సో దేవుడు ఏమంటాడంటే, ఫస్ట్ యుద్ధంలో నువ్వు టచ్ చేయొద్దు, నువ్వు ఎక్కడ తీసుకురావాలా? మందిరంలోకి తీసుకొని రావు. సెకండ్ యుద్ధం నుంచి నువ్వు తీసుకోవచ్చు. కానీ ఎవరు తొందరపడ్డరు? ఆకాను దేవుడు తీసుకురామన్న ఏం చేసిండో వాడి గుడారంలో పెట్టుకున్నాడు. తద్వారా ఏమొచ్చింది? వాడికి మరణం వచ్చింది. మీకు అర్థమవుతుందా? దేవుడికి ఇవ్వాల్సినవి మనం ఇవ్వటం నేర్చుకోవాలి. రెండో యుద్ధం నుంచి దేవుడు ఏమంటున్నాడు? మీకోసం మీరు తెచ్చుకోమంటాడు. కానీ ఇక్కడ సౌలు దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది? మందిరానికి వద్దు, నీకు కూడా వద్దు. నేను ఈ 2 వచనాలు మీకు ఎందుకు చూపించానంటే, సౌలు దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఏం చెప్తున్నాడు స్పష్టంగా? నీకు ఏది దొరికినా కానీ మందిరంలోకి తీసుకురావద్దు, నీకోసం తీసుకురావద్దు. ఏం చేయాలి? నువ్వు దాన్ని నాశనం చేయాలి, బొత్తిగా నిర్మూలం చేయాలని. అందరు నాతో పాటు చెప్పండి, బొత్తిగా నిర్మూలము చేయాలి. నువ్వు మందిరాన్ని తీసుకొస్తానంటే వద్దు, నీకోసం తీసుకొస్తానంటే ఎందుకు అంటే సాతాను గుర్తు. అమాలేకీయులు దేనికి గుర్తు చెప్పండి? ఒకవేళ దేవుడు నిజంగా క్రూరుడైతే మీకోసం తెచ్చుకోండి అని చెప్పేటోడు. అదంతా మీకు తెచ్చుకోండి, మీరు తినండి అని చెప్పేటోడు. లేకపోతే మందిరంలోకి తీసుకొని రమ్మని చెప్తున్నాడు. దేవుడు ఏమైనా ఆశించి వాళ్ళని బొత్తిగా నిర్మూలం చేయమంటుండా? లేదు కదా. చాలామంది ఈ రోజున బైబుల్ మీద అబండాలు వేస్తున్నారు, దూషిస్తున్నారు. బైబుల్ దేవుడు క్రూరుడు అంటున్నారు, కానీ వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ అంతా తెలియదు కదా. దేవుడు ఏమి వాళ్ళు రిచ్ కావాలని, తన ప్రజలు రిచ్ కావాలని నిర్మూలన చేయాలి. సాతానుకు సాదృశ్యం కాబట్టి
ఏమంటున్నాడు? మందిరంలోకి తీసుకురావద్దు, నీకోసం తెచ్చుకోవద్దు. ఏం చేయమన్నాడు? బొత్తిగా నిర్మూలం. కానీ సౌలు ఏమయ్యాడు? ఆకానులాగా సౌలు ఫెయిల్ అయ్యాడు. ఎంత బాధో చూడండి. అందుకే 15వ అధ్యాయం, మొదటి సమయంలో 15వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటాడు దేవుడు? దహన బలులు అర్పించడం వల్ల ఆయన సంతోషించునా? ఆలోచించము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. హల్లెలూయా. నేను ఈరోజు వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రాముఖ్యంగా మనం ఒక 3-4 సత్యాలు నేర్చుకున్నాం ఈరోజు. అదేంటదంటే, నీ మీదకి ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళు ఎవరి మీదకి పోతున్నారు? దేవుని మీద. నిన్ను ముట్టినవాడు యెహోవా కనుగుడ్డును ముట్టుతున్నాడు. హల్లెలూయా. దేవుడు తన మహాకృపలో మనల్ని శిక్షించటంలో వెంటనే సౌల్ని శిక్షించలేదు, అమాలేకీల్ని కూడా శిక్షించలేదు. అమాలేకీలు ఎన్ని సంవత్సరాలు భూమి మీద బతికారు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? వెరీ గుడ్, 400 సంవత్సరాలు బతికారు. వాళ్ళు యెహోవాతో యుద్ధం అన్నా కానీ, యెహోవా సింహాసనం మీదకి లేచినా కానీ వాళ్ళకు నూకలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 400. అయినప్పటికీ సౌలు బొత్తిగా నిర్మూలన చేయడు, వాళ్ళు బతుకుతారు కదా. ఇక నేను మీకు ఇంకేం జ్ఞాపకం చేస్తున్నానంటే, మన పోషణ కోసము, మన ఆస్తి కోసం, మన ఆహారం కోసం, మన బట్టల కోసం ఎవరి మీద ఆధారపడాలి? మనము దేవుని మీద ఆధారపడాలి. దేవునికి ఇవ్వాల్సిన సమయం నువ్వు దేవునికి ఇవ్వాల్సిన అర్పణలు నువ్వు దేవునికి ఇవ్వాలి కదా. దేవుడే నిన్ను పోషిస్తాడు. దేవుడే నువ్వు ఎప్పుడు యుద్ధంలో తీసుకోవాలో చెప్తాడు. వద్దంటే మనం ఆగిపోదాం కదా. సో మనం ఈరోజు నేను చాలా సమయము పరీక్షల గురించి చెప్పాను. నీకు ఏదైనా శ్రమ వచ్చినా, నీ విలువలు పోగొట్టుకోవటానికి, పాపములో పడటానికి, నీ పరిశుద్ధత కోల్పోవటానికి ఏదైనా ట్రాప్ నీకు వచ్చిందనుకో. ఇక్కడ సౌలుకు మంచి గొర్రెలు కనపడ్డాయి, మంచి కొవ్వినే కనపడ్డాయి. అదేంటో చెప్పండి? మనం ఎలకన పట్టాలంటే ఏం పెడతాం? బోన్లో కొబ్బరి ముక్కో ఏదో పెడతాం, ఎర్ర పెడతాం. సో సాతానుడు సౌలుకి ఏం చూపించాడు? గొర్రెలు చూపించాడు. సౌలు ఏం చేశాడు? పోయి పట్టుకున్నాడు. పరీక్షలో ఏమయ్యాడు? ఫెయిల్. నువ్వు ఎర్రను పట్టుకోవడానికి పోయినావు అనుకో, వాడు ఏం చేస్తాడు? నేను బండకేసి బాస్తాడు, కోసి కారం పెడతాడు, నూనెలో వేసి వేయించుతాడు కదా. చాలాసార్లు చెప్పినాం. కాబట్టి సౌలు ఎగబడిపోయిందట. మనము తర్వాత వచనాలు చూస్తే 19వ వచనంలో ఏమంటాడంటే, యెహోవా మాట వెనుక దోపుడు మీద ఎగబడిపోయినావు అంటాడు. సో ఎర్రను చూసినప్పుడు నువ్వు ఎగబడిపోకూడదు. ఎట్లా పోకూడదు చెప్పు? ఎగబడిపోకూడదు. పోతే ఏమవుతుంది? బండకేసి బాస్తాడు, కోసి కారం పెడతాడు, నూనెలో ఫ్రై చేసుకుంటాడు. కాబట్టి మనం పరీక్షలో ఏం కావాలి చెప్పండి? ఉత్తీర్ణత సాధించాలా, పరిశుద్ధతను కాపాడుకోవాలి. 2 తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి మన హృదయాలను పరీక్ష చేసుకుందాం. విన్న వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు క్రూరుడు కాదు. ఎవరు ఎన్ని అన్నా కానీ దేవుని మీద విశ్వాసాన్ని పోగొట్టుకోబాకు. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయంలో స్పష్టంగా ఏమంటారంటే, వాళ్ళు ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని రకాలుగా నిన్ను వాళ్ళు ప్రలోభపెట్టినా నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టొద్దు. ఎందుకంటే నీ దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. నీ పోషణ నిమిత్తం నీకు పరీక్ష వచ్చినప్పుడు, నీ యొక్క ఆస్తుల గురించి నువ్వు పరీక్ష వచ్చినప్పుడు, నువ్వు దేవుని మీదనే ఆధారపడటం నేర్చుకో. నా పిల్లల కోసం ఏమి కూడబెట్టుకోవాలని నీకు ఆలోచన వచ్చిందనుకో, దేవుని మీద ఆధారపడు. రేపేం తినాలనే ఆలోచన వచ్చిందనుకో, దేవుని మీద ఆధారపడు. దేవుడు నిన్ను ఏ విధంగా కాపాడుతున్నాడో జ్ఞాపకం చేసుకో. నీ మీదకి ఎవరైనా దాడి చేస్తే దేవుడు ఏమంటున్నాడంటే, వాళ్ళు నా కనుగుడ్డును ముడుతున్నారు అంటున్నాడు. కాబట్టి ఇంత ప్రేమగల దేవుడు నీకున్నాడు. ఈ రోజున మనం ఎన్ని తప్పులు చేసినా మనం ఇంకా నిర్మూలం కాలేదు అంటే
దేవుడు తన మహాకృపను మనకిస్తున్నాడు. సౌలు ఎడల దేవుడు ఎన్నో సంవత్సరాలు తన కృపను ఇచ్చాడు. 13వ అధ్యాయంలో ఫెయిల్ అయినప్పటికీ 15వ అధ్యాయంలో మరొక పరీక్షను ఇస్తున్నాడు, మరొక బాధ్యతను ఇస్తున్నాడు. ఒకవేళ ఆ బాధ్యత సౌలు పరిశుద్ధముగా నెరవేరిస్తే మరలా రాజ్యం వచ్చేదేమో మనకు తెలియదు. కానీ సౌలు రెండవసారి కూడా ఆ పరీక్షలో విఫలమయ్యాడు. నీకు పరీక్షలు వచ్చినప్పుడు, శ్రమలు కలిసి వచ్చినప్పుడు నువ్వు వాటిని జయించటం నేర్చుకో. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీవిచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మా ఎడల నీకున్న కృపను బట్టి వందనాలు. సౌలు ఎడల నువ్వెంతో కృపను చూపించావు. అమాలేకీల ఎడల నాయన ఎన్నో సంవత్సరాలు కృపను చూపిస్తూ వచ్చావు తండ్రి. మేము తండ్రి పరీక్షలను సంతోషంగా ఎదుర్కోవటానికి కృపను మీరు మాకు దయచేయండి. మాసిదోనియా సంఘస్థుల వలె అనేక పరీక్షలను ఎదుర్కొని పరీక్షలో నాయన నిన్ను మెప్పించి ఉత్తీర్ణత పొంది నీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి నీ కృపను మీరు మాకు దయచేయండి. అబ్రహాము వలె నాయన పరీక్షలో నాయన మా విశ్వాసమును కాపాడుకొని అనేక ఆశీర్వాదాలు పొందటాన్ని కృపను మీరు మాకు దయచేయండి. ఆకాను వలె కాకుండా నాయన, అమాలేకీల వలె కాకుండా నాయన, సౌలు వలె కాకుండా నాయన తండ్రి వారి వలె మేము పరీక్షలో విఫలమై నాయన పరిశుద్ధతను నాయన నీ ఆశీర్వాదాలను పోగొట్టుకోకుండా నీ కృపను మీరు మాకు దయచేయండి. మమ్మును ముట్టినవాడు నీ కనుగుడ్డును ముట్టినవాడు అనే నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి. మాకు నువ్వు ఇస్తున్న భద్రతను బట్టి, క్షేమాన్ని బట్టి వందనాలు. మేము నీ మీదనే మా పోషణ కోసము, మా పిల్లల భవిష్యత్తు కోసం, మా భవిష్యత్తు కోసం నీ మీద ఆధారపడే కృపను దయచేయండి. ఎందుకంటే నీవే గొప్ప దేవుడవు, పోషించే దేవుడవు. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ విన్న వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండా నూరంతల ఫలము రావటాన్ని కృపను మీరు దయచేయండి. వాక్యం విన్న ప్రతి నీ బిడ్డ నీవే దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ యేసు ప్రభు శక్తిగల నామములో ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి. ఆమేన్.